జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో శ్రీరామనవమి రోజు ఇలా చేయండి చాలు. దేశంలో అత్యధిక మంది హిందువులు శ్రీరాముడిని దేవునిగా కొలుస్తారు. మరికొద్ది రోజుల్లో ఆయన జన్మదినం శ్రీరామనవమి జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరి ఆ రోజు శ్రీరాముడి కృపకు పాత్రలు కావడంతో పాటు పుణ్యం సంపాదించుకోవడానికి ఏం చేయాలి? శ్రీరాముడి ఆశీస్సులు మనకి అందాలంటే మనం ఏం చేయాలి అనేది వీడియో పూర్తి చూడండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరాముడిని అందరూ ఆరాధిస్తారు. అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. చైత్రమాస శుద్ధ నవమి ఆయన జన్మదినం శ్రీరామ నవమి. ఈ వేడుకలను అంతా శ్రద్ధ భక్తులతో జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే వాడవాడలా పందిళ్లు వేసి శ్రీరాముల వారికి కళ్యాణం నిర్వహిస్తారు. అనంతరం పానకం, వడపప్పు, చలివిడను భక్తులకు పంచుతారు. ఆ తర్వాత అన్నదానాలు నిర్వహిస్తారు. ఇక శ్రీరామనవమి రోజు పుణ్యం దక్కాలంటే ఈ విధంగా చేయాలని పండితులు సూచిస్తున్నారు. భక్తితో పాటు నియమనిష్టలతో చేయాలని చెబుతున్నారు. మొదటగా సూర్యోదయానికి ముందే శ్రీరామనవమి రోజు సూర్యోదయానికి ముందే లేయాలి. స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి, శ్రీరాముడు స్వచ్ఛతకు ప్రతీక కాబట్టి ఈ నేపథ్యంలో శరీరం, మనస్సు శుద్ధిగా ఉండడం పుణ్య ఫలితాన్ని తెలుస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. స్నానం తర్వాత శ్రీరాముడిని ధ్యానించాలి. శ్రీరాముడి పూజతో పాటు తారక మంత్ర. ఇంట్లో శ్రీరామ విగ్రహం లేదా ఆయన చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచాలి. ఆ చిత్రపటానికి పసుపు, కుంకుమ, పూలు, గంధంతో అర్చన చేయాలి. అనంతరం శ్రీరామ తారక మంత్రమైన ఓం శ్రీరామాయ నమః అను కనీసం 108 సార్లు జపించాలి. తద్వారా ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు, ఈ జపం మనస్సును ఏకాగ్రత చేసి పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు. రామాయణ పారాయణం లేదా భజనలు. రామాయణంలోని కనీసం ఒక అధ్యాయం పఠించడం వల్ల శ్రీరామ భక్తి గీతాలు ఆలాపించడం ఈరోజు తప్పక చేయాలని సూచిస్తారు. శ్రీరాముని గుణగణాలను సంస్మరించడం వల్ల ధర్మబద్ధమైన జీవనానికి ప్రేరణ లభిస్తుంది. అలాగే ఇది పుణ్యఫలాన్ని అందిస్తుంది. తర్వాత నైవేద్యం సమర్పించి ప్రసాదం వితరణ చేయాలి. పండ్లు, పానకం, వడపప్పు వంటి సంప్రదాయ వంటలను శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించి తర్వాత దాన్ని కుటుంబ సభ్యులకు, ఇతర భక్తులకు పంచడం వల్ల సేవాభావం పెరిగి పుణ్యం సంపాదించేందుకు మార్గం సుగమం అవుతుంది. దానంతో పాటు సేవ. చివరగా ఈరోజు బీదలకు ఆహారం, బట్టలు లేదా నగదు దానం చేయడం శ్రీరాముని కరుణా కటాక్షానికి పాత్రులవుతాం. ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు పుణ్యఫలం దక్కుతుంది. శ్రీరామనవమిని కేవలం పండుగగా కాకుండా ఆధ్యాత్మిక సాధనగా జరుపుకోవడానికి దోహదం చేస్తుంది. శ్రీరాముని ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తే ఈరోజు ఒక అడుగు వేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుంది. ఈ రకంగా మీరు కూడా ఎలా జరుపుకుంటారు శ్రీరామనవమి అని కమెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్పిరిచువల్, ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తప్పకుండా చూడండి. మరొక వీడియోతో కలుద్దాం. అందరికీ ఓం శ్రీరామాయ నమః.